పోలీసులు అయితే రికార్డ్ చేశారు. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే వాసన వచ్చిందని అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని గురుమూర్తికి సంబంధించిన విషయాలను పోలీసులకు చెప్పారు ఆమె కుమార్తె. ఇదే ఇప్పుడు కేసుని ఒక డిఫరెంట్ టర్న్కి తీసుకుపోతున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడైతే గురుమూర్తి వాళ్ళ భార్యను హత్య చేశాడో అప్పుడు వాళ్ళ పిల్లల్ని గురుమూర్తి భార్యకు సంబంధించిన చెల్లి వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత పండుగ పూట ఇదంతా కూడా క్రైమ్ సీన్ని ఒక స్కెచ్ ప్రకారం అయితే గురుమూర్తి పూర్తిగా ఒక ప్రాక్టీస్ ప్రకారం అవచ్చు ఆర్ క్రిమినల్ మైండ్ అంతా ఉపయోగించి కూడా వాళ్ళ భార్యని మట్టుబెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే పిల్లలు కొంత పెద్దగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే పండగ అయిపోయింది, హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మ ఎక్కడా అని నాన్నను పిల్లలు అడిగారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంత లోపల అంటే ఇంటి లోపల కొంచెం స్మెల్ వచ్చింది అని కూడా వాళ్ళ కూతురు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ అమ్మ ఎక్కడా అని నాన్నను అడిగినప్పుడు కూడా పిల్లలు అసలు ఏమీ ఆన్సర్ చెప్పలేదు గురుమూర్తి అనేటువంటిది కూడా వాళ్ళ కూతురు పోలీసులకు చెప్పినటువంటిది. ఇప్పుడు ఇది మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్. దెన్ మాధవిని హత్య చేసినట్టు గురుమూర్తి ఒప్పుకున్నాడు అని చెప్తున్నారు. అయితే విచారణలో పొంతలు లేని సమాధానాలు చెప్తున్నాడట. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని మరోసారి చెరువు వద్దకు తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే ఆ చెరువులోనే భార్య అవయవాలనంతా కట్ చేసి ఆ చెరువులో పాడేశాడు అనేటువంటిది ఒక కథనం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. కాబట్టే అక్కడ చెరువు దగ్గరికి తీసుకెళ్లి గురుమూర్తిని మరి ఎక్కడ పడేశావు అనేటువంటిది గురుమూర్తిని అక్కడ స్పాట్కి తీసుకెళ్లి చూయించమని అడుగుతున్నారట. అండ్ గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలోనే భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే గురుమూర్తి ఈ హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అంటే ఇంకొక లేడీ ఉంది కాబట్టి, గురుమూర్తి లైఫ్లో ఇంకో లేడీ ఉంది కాబట్టి ఆ దిశగానే వాళ్ళ భార్యను పూర్తిగా అడ్డు తొలగిస్తే ఇంకా నాకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదనుకున్నాడో ఏమనుకున్నాడో ఆ ఆలోచన ఏందో మనకు తెలియదు. కానీ నువ్వేమన్నా ఆలోచన చేయి, కానీ ఇంత దారుణంగా భార్యని 13 ఏళ్ల పాటు కాపురం చేసినటువంటి భార్యని నీ కోపం ఉండొచ్చు, ఇంకో విధంగానో లేదంటే ఆమె నుంచి విడిపోయి నువ్వు ఉండే ప్రయత్నం చేయి. ఇంత దారుణంగా చంపుడైతే అసలు ఏడ కూడా వినలేదు, చూడలేదు. ఇది కొత్తగా ఉంది, అసలు ఎవరికైనా సరే కొత్తగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈరోజు సాయంత్రం వరకు ఇంకిన్ని ఆధారాలు గురుమూర్తి దగ్గర నుంచి సేకరించే అవకాశం ఉంది. మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అనేటువంటిది కూడా వినిపిస్తోంది. అంటే గురుమూర్తిని వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి పోలీసులు అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగింది ఏంటి చూపించు అనేటువంటిది కూడా గురుమూర్తిని తీసుకొచ్చి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం కూడా చేయబోతున్నారు అనేది కూడా ఇంకోటి వినిపిస్తోంది. గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్టుగా చెప్తున్న జిల్లెలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలు, DVRలను పోలీసులు ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నారు. సో గురుమూర్తి ఇంటి నుంచి ఈ చెరువులో పాడేశాడు వాళ్ళ భార్యని పూర్తిగా మట్టుబట్టి ఏదైతే చెరువులో పాడేశాడని చెప్తున్నాడో, పూర్తిగా గురుమూర్తి ఇంటి దగ్గర నుంచి ఆ జిల్లెలగూడ చెరువు వరకు కూడా ఎన్ని సీసీ కెమెరాస్ ఉంటే అన్ని సీసీ కెమెరాస్కి సంబంధించిన DVRలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీన్ టు సీన్ ఏది మిస్ కాకుండా పూర్తిగా చూస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అన్ని ఆధారాలు కూడా సేకరించినట్టుగా చెప్తున్నారు. సో జనవరి 16 నుంచి మాధవి కదలికలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆమె హత్య జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. సో 16వ తారీఖు యాక్చువల్లీ ఇక్కడే కీలకంగా మారినటువంటి డేట్ ఇది. ఎందుకంటే 16వ తారీఖు మధ్యాహ్నమే మీ అమ్మాయి మిస్ అయింది అని వాళ్ళ అత్తమామయ్యకి అంటే మాధవికి సంబంధించిన అమ్మా నాన్నకి ఈయన చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 16వ తారీఖు వరకు ఇంట్లోనే ఉంది, ఇంటి నుంచి బయటకు రాలేదు. సీసీ కెమెరా ఎవిడెన్స్ అది. సో 16వ తారీఖు ఇంటి లోపలనే ఉంది, అక్కడి నుంచి అసలు బయటకే రాలేదు. మరి అక్కడి నుంచి కనిపించకపోవడం, సో సీసీ కెమెరానే ఇప్పుడు పూర్తిగా ఈ కేసుని మలుపు తిప్పే అంశం కూడా సీసీ కెమెరానే అని కూడా చెప్పొచ్చు. సో 16వ తారీఖునే ఆమె ఇంట్లోనే ఆమెను హత్య జరిగి ఉండొచ్చు అని పోలీసులకైతే ప్రస్తుతం ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. శరీర భాగాలను డ్రైనేజ్లో
వేశాడేమో అనే అనుమానంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో అన్ని డ్రైనేజ్ మ్యాన్ హోళ్లను తెరిపించి పరిశీలించారు. అసలు డ్రైనేజ్కి సంబంధించి ఆ హోల్లో పడేశాడు అని అంటే 16వ తారీఖు ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే ఇవాళ మనం ఏ డేట్లో ఉన్నాం? కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడో, అసలు హత్య అనే కోణంలో విచారణ జరుగుతుంది 2 రోజుల నుంచి. 16వ తారీఖు సంపి పడేస్తే ఇప్పటి వరకు ఆ డ్రైనేజీల ఆనవాళ్ళు అసలు ఏమైనా ఉంటాయా? మనిషిది మొత్తం ఈ ఇంత కర్కశంగా చంపిన తర్వాత అసలు ఎక్కడన్నా ఉంటుందా? అసలు చదువుతూనే ఒక రకంగా ఉంది. అసలు ఇంపాసిబుల్ అన్నటువంటి కేసుని ఆల్మోస్ట్ ఇదే జరుగుంటుంది అని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు ఊహించుకోండి ఎంత దారుణమైన మైండ్ సెట్తో ఈ గురుమూర్తి ఉన్నాడు అనేసి. సో ఇక్కడ చూడండి, నేనే చంపాను, మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా అని డైరెక్ట్గా అసలు పోలీసులనే అడుగుతున్నాడట. అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిండు, పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండు అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే నేను ఏ ఆధారం కూడా అసలు మీకు మిగిల్చకుండా నేనే మీకు సవాల్ చేస్తున్నా. చలో నేనే చంపినా అంటున్నారు కదా, సరే నేనే చంపినా, ఆధారాలు చూపెట్టండి. ఎస్, కోర్టులకు కానీ పోలీసులకు కానీ కావాల్సింది ఆధారాలే. ఆ ఆధారాలే లేకపోతే మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? ఒక క్రైమ్ కథా చిత్రాన్ని పోలీస్ స్టేషన్లోనే గురుమూర్తి చూపిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, నేనే చంపాను, మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా అంటూ గురుమూర్తి పోలీసులనే క్వశ్చన్ చేస్తున్నాడట. నా భార్యను నేనే చంపాను, మరి మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి, అంతా కోర్టులోనే చూసుకుంటా. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లెలగూడ కేసులో నిందితుడైన మాజీ జవాన్ గురుమూర్తి పోలీసులకు విసిరిన సవాలిది. ఇప్పుడు ఆ సాక్ష్యాలను వెతుకులాడే పనిలోనే పోలీసులు తలమునకలవుతున్నారు. ఈ కేసు నిజంగానే అట్లాంటిదే, తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం చేయాలా? అసలు ఇట్లాంటిది ఎన్నడన్నా మనం చూసినామా? వాళ్ళ కెరీర్లోనే, ఐ థింక్ పోలీస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సవాల్ చేస్తున్నటువంటి కేసు ఇది అనుకోవచ్చు. అందులో భాగంగానే అంత కాన్ఫిడెంట్గా గురుమూర్తి అడుగుతున్నాడు పోలీసులనే, చలో సాక్ష్యాలు చూపెట్టు అని. భార్య వెంకట మాధవిని అతడు చంపింది 100కి 100 పాళ్ళు వాస్తవం. మరి ఆ అవశేషాలు ఎక్కడ? కనీసం హత్య చేసినట్టుగా ఆనవాళ్ళయినా కనిపించాలి కదా అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలు గురుమూర్తి చెప్తుంది వాస్తవమేనా? మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉడికించి వాటిని ఎండబట్టి దంచి ఆ పొడిని చెరువులో కలిపేసి ఉంటాడా? లేదు, తమను తప్పుదోవ పట్టించేందుకు అల్లిన కట్టుకథ కాదు కదా అని విచారణలో గురుమూర్తి పొంతులు లేని సమాధానాలు చెప్తూ ఉండడంతో పోలీసులు ఈ కోణంలోనే ప్రశ్నలు వేసుకుంటున్నారు. పాపం పోలీసులే వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఈ కుక్కర్లో ఉడకబెట్టుడేంది, ముక్కలు కట్ చేసుడేంది, వాటిని దంచుడేంది, ఏదో చెరువులో కలుపుడేంది, అసలు అది పాజిబులేనా అని పాపం ప్రాథమికంగా పోలీసులే తలలు పట్టుకుంటున్నారట. ఈ కేసును అసలు ఎట్లా ఛేదించాలి ఏంది అనేది. కానీ ఒక కేసు ముందుకొచ్చినప్పుడు, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు పోలీసులు? వాళ్ళకున్నటువంటి అన్ని సోర్సెస్ ద్వారా ఒక్క ఆధారమైనా లభించకపోదా అని పూర్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. గురుమూర్తి అంటారా? గురుమూర్తి అవును నేను చంపినా, కనుక్కోండి నేను ఎట్లా చంపినా అంటున్నాడు. ఇది అతిపెద్ద సవాల్. దానికి సంబంధించి ఇప్పుడు గురుమూర్తే చంపాడు అని నిర్ధారణ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు పోలీసులు అని చెప్పొచ్చు. సో గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్టుగా చెప్తున్నటువంటి జిల్లెలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలు, డివిఆర్లను ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. సో పూర్తిగా ఆ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే వంటగది, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వంటగది ఇప్పుడు కీలకం కాబోతోంది. ఎందుకంటే వంటగదిలో మాంసం నరికే మొద్దు, ఎస్ ఆ విజువల్ కూడా స్పష్టంగా మనం చూడొచ్చు. ఇట్లా రౌండ్గా మాంసం నరికే మొద్దు ఉంటుంది కదా, అది ఉంది. దాని పక్కన కూడా ఇంకా కొద్దిగా ఓ ప్లేట్ ఏదో సంథింగ్ కనిపిస్తోంది. అసలు అది ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తిగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కింద తీసుకోవడం అయితే జరుగుతోంది. సో ఏం జరుగుతోంది అనేది కూడా పోలీసులు పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీనికి కొనసాగింపుగా భార్యను గురుమూర్తి ఇంట్లోనే హత్య చేసి ఉంటాడనే అనుమానాలకు బలం చేకూరేలా అతడు ఉంటున్న ఇంట్లోని వంటగదిలో మాంసం నరికే చెక్క మొద్దు కనిపించింది. గురుమూర్తి అద్దెకుంటున్న ఇంటి యజమాని
తన కుటుంబంతో కలిసి 2 నెలల క్రితం బెంగళూరుకి వెళ్ళినట్టు తెలిసింది. పోలీసులు ఆయన్ను పిలిపించి కొంత సమాచారం సేకరించినట్టుగా కూడా ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం. ఆయన మళ్ళీ ఇంటికి తాళం వేసుకొని బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ భవనం 2వ అంతస్తులోని ఓ పోర్షన్లో గురుమూర్తి కుటుంబం ఉంటోంది. ఆ ఇంటిని కూడా పోలీసులు తాళం వేశారు. అయితే వంటగది కిటికీలో నుంచి లోపలికి చూస్తే కిచెన్ ప్లాట్ఫామ్ మీద మాంసం నరికే చెక్క మొద్దు, పక్కన ఓ మద్యం బాటిల్, పల్లెంలో చుడువా కనిపించాయి. ఓ సెల్ఫ్లో రెగ్యులర్గా వాడే చిన్న కుక్కర్ కనిపించింది. అయితే 50 కిలోలు ఉండే మనిషి మాంసాన్ని ఆ కుక్కర్లో ఉడికించడం సాధ్యమయ్యే పనేనా అని అనుమానాలు అయితే కలుగుతున్నాయి. పైగా ఇంట్లో ఎలాంటి రక్తం మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడం పోలీసులను ఆలోచనలో పడేసింది. ఉడికించిన మాంసం ముక్కలతో పాటు ఎముకలను ఎండబెట్టినట్టుగా ప్రచారం జరుగుతున్నా అక్కడ ఎండ ప్రసరించే ఛాయలే లేకపోవడంతో దీనికి బలం చేకూరడం లేదు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా గురుమూర్తి పొడి